కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. టెట్ పరీక్షలు 5వ తారీఖున ప్రారంభమైనాయి. అంటే నిన్న మొన్న కూడా ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి టెట్ పరీక్షల్లో సుమారు 74,000 మందికి పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షని రాస్తున్నారు. ఎందుకంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోగా టెట్ క్వాలిఫై కావాలి, అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తప్పనిసరి ఇప్పుడు ఈ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5, 6 తేదీలు అంటే నిన్న మొన్న జరిగినటువంటి పేపర్లు ప్రశ్నాపత్రాల గురించి చాలామంది ఈ టీచర్ల గ్రూపులో పెడతా ఉన్నారు. వాటిని చూసి కొంతమంది టీచర్లు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఉదాహరణకి నిన్న 6వ తేదీన జరిగినటువంటి పేపర్ 1A పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చాలా సులభంగా ఉంది. అంటే దాదాపు 30కి 30 మార్కులు వచ్చే విధంగా ఉంది. అలాగే ఇంగ్లీషు తదితర సబ్జెక్టులు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ పేపర్లో మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, మనకు తెలుసు. ఇది టఫ్గా ఉంది. సో మ్యాథ్స్ టఫ్గా ఉంది అనేది ఈ ఉపాధ్యాయులు పెట్టినటువంటి ఉపాధ్యాయులు రకరకాల వాట్సాప్ గ్రూపుల్లో మ్యాథ్స్ టఫ్గా ఉందని పెట్టారు. కానీ మిగిలిన భాగాలు ఈజీగా ఉన్నాయి, సులభంగా ఉన్నాయి, రాయగలిగారు ఉపాధ్యాయులు అనే విషయాన్ని పెట్టలేదు. అలాగే 5వ తారీఖున జరిగినటువంటి పరీక్షలో మిగిలిన భాగాలు అది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉన్నాయి. కానీ తెలుగు కష్టంగా ఉంది. తెలుగు కొద్దిగా PG స్థాయిలో తెలుగు ప్రశ్నలు ఇచ్చారని చెప్పేసి పెట్టారు. అంటే ఎందుకంటే ఈ మాట చెప్తుంది నేను, ఈ టఫ్గా ఉంది అనేటటువంటి ఎక్కువ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం వల్ల ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయులు కొంత ఆందోళన పడుతున్నారు. మేము క్వాలిఫై అవుతామా లేదా అనేటటువంటి ఆందోళన పడుతున్నారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, మీరంతా కూడా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనకు 5 భాగాలు ఉన్నాయి. పేపర్ 1Aలో 5 భాగాలు ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇంగ్లీషు, తెలుగు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మ్యాథ్స్. 5 భాగాల్లో ఏదో భాగం కష్టంగా ఉండవచ్చు. కానీ మిగిలిన భాగాలు 120 ప్రశ్నలకి ఏ భాగమైనా 30 ప్రశ్నలే ఉండేది. 120 ప్రశ్నలకి సులభంగా ఉన్నప్పుడు వాటి ద్వారా మనం క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేపర్ 2Aలో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇంగ్లీషు, తెలుగు వాళ్ళ సబ్జెక్టు, మెథడాలజీ ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఆందోళన పడద్దు. ఇలాంటి పరీక్షల్లో ఏదో ఒక భాగం కష్టంగా ఉండటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఒక భాగానికి 30 మార్కులే ఉంటాయి, మిగిలిన భాగాలన్నీ కూడా చాలా సులభంగా వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. అందుకని ఈ పరీక్షలకి మరి చాలా రోజులు, ఇంకా దాదాపు 14-15 రోజుల పాటు ఈ పరీక్షలు రాయాలి. మీరు ఆందోళన పడకుండా ప్రిపేర్ కండి. ఒక భాగం కష్టంగా ఉందని మీరు వర్రీ కావద్దు. నేను ఈ వాట్సాప్లో పెట్టే మిత్రులకు కూడా నా సూచన ఏంటంటే మీరు సులభంగా ఉన్న భాగాలను పెట్టడం లేదు, కానీ ఇది కష్టంగా ఉందని పెడుతున్నారు. అది మానసికంగా కొంత టీచర్లు ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని మీరందరూ కూడా క్వాలిఫై అవుతారు. ఒకవేళ అవ్వలేదనుకోండి, మనకి ఇంకా అనేక ఛాన్సెస్ ఉన్నాయి. అవ్వకపోవడం రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది. రేపు మళ్ళీ స్పెషల్ టెట్ రేపు వెంటనే నోటిఫికేషన్ రావడానికి సిద్ధం చేశారు. ఈ పరీక్షలు అవ్వగానే స్పెషల్ టెట్ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటటువంటి అనుభవం, ఇప్పుడు పరీక్ష రాసేటటువంటి అనుభవం తప్పనిసరిగా మీకు ఉపయోగపడదు. అందుకని మరోసారి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వాట్సాప్లో ఇది కష్టంగా ఉందా, అది కష్టంగా ఉందా అనేది చూసి మీరు ఆందోళన పడకుండా స్థిమితంగా చదివి ఈ పరీక్షలు రాయాలని, మీరందరూ క్వాలిఫై కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తూ మీరందరూ అర్హత మార్కులు సాధించాలనేది మన ఛానల్ యొక్క ఉద్దేశం. ఆ విధంగా సాధిస్తారని ఆశిస్తూ సెలవు.